మాజీ మంత్రి సినీ నటి ఆర్కే రోజాకి జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్కి సత్సంబంధాలున్నాయి. జడ్జిగా రోజా, అలాగే యాంకర్గా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా బాగా రక్తి కట్టించారు. కొద్ది రోజుల గ్యాప్లో వీరిద్దరూ ఈ మెగా షోను విడిచి వెళ్లడంతో జబర్దస్త్లో మునుపటి టచ్ కనిపించడం లేదు. అలాంటిది వీరిద్దరూ తిరిగి ఒక ఛానల్లో ప్రసారమవుతున్న ప్రోగ్రాంలో తిరిగి కలుసుకున్నారు. ఇదే టైంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే సినిమాలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రాజకీయాల్లో అంతే దూకుడుగా వ్యవహరించి ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించారు ఆర్కే రోజా. ఈ మధ్యలో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఆమె ఇంటింటికి చేరువయ్యారు. ఈ మెగా షోలో నాగబాబుతో కలిసి జడ్జిగా కూడా సందడి చేశారు రోజా. తన చిరునవ్వుతో పంచులతో నవ్వులు పోయించారు. నాగబాబు మధ్యలో జబర్దస్త్ నుంచి తప్పుకున్నప్పటికీ తాను మాత్రం కంటిన్యూ అయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 2.5 సంవత్సరాల తర్వాత పాత మంత్రుల స్థానంలో కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. ఇదే టైంలో రోజాకి కూడా కేబినెట్లో స్థానం కల్పించి మంత్రిని చేశారు. ఇక యువజన వ్యవహారాలు, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి రోజా హవా చూపించారు. మంత్రిగా ఉన్నప్పటికీ ప్రత్యర్థులపై విరుచుకుపడడంతో మాత్రం ఆమె అదే దూకుడు చూపించారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో నగరం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని రోజా భావించారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. దారుణ ఓటమితో పాటు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో చోటు చేసుకున్న అక్రమాల్లో రోజా పేరు వినిపించింది. దీంతో కొన్నాళ్ళు రోజా బయట కనిపించలేదు. రాజకీయాల్లో పదవి లేకపోవడంతో పాటు సినీ పరిశ్రమలో ఆమెను పట్టించుకునేవారు కూడా లేకపోవడంతో తిరిగి బుల్లితెరపై బిజీ అవుదామని అనుకున్నారు రోజా. జబర్దస్త్లో పాత రోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమెకు అనుకూల సిచ్యువేషన్స్ కనిపించలేదు. దీంతో జీ తెలుగులో రోజా ఎంట్రీ ఇచ్చారు. దీనిలో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ ఈవెంట్లో ఆమె అడుగుపెట్టడంతో బుల్లితెర వర్గాలు షాక్ అయ్యాయి. సుడిగాలి సుధీర్ హోస్ట్గా, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాంలో సినీ నటి, మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా భాగమయ్యారు. రోజా, అనసూయని ఒకే స్టేజ్ మీద చూసి చాలా కాలం కావడం పైన అనిల్ రావిపూడి కూడా జడ్జి కావడంతో డ్రామా జూనియర్స్కి బాగానే హైప్ అయితే క్రియేట్ అయింది. అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో అనసూయ, రోజాలు అదిరిపోయే పర్ఫార్మెన్స్తో నవ్వించారు. ముఖ్యంగా అత్తాకోడలుగా వయసు గురించి మాట్లాడుతూ గొడవపడ్డారు. అనసూయను ఆంటీ అంటే అస్సలు ఇష్టపడరు అన్న సంగతి తెలిసిందే. దీని చుట్టూనే ఎపిసోడ్స్ తిప్పారు మేకర్స్. ఒక కుర్రాడు తనను ఆంటీ అనడంతో కట్టేశాను అని అనసూయ చెబుతుంది. ఇదే టైంలో నేను కోడల్ని, అనసూయ అత్తాని రోజా చెప్పడంతో అంతా నవ్వుకుంటారు. నేను ఒప్పుకోను అని అనసూయ గోలు చేస్తుంటే రంగస్థలం సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి అని రోజా ప్రశ్నిస్తుంది. దానికి రంగమ్మత్త అని అనసూయ ఆన్సర్ ఇస్తుంది. అత్తలా ఉన్నావు కాబట్టే సుకుమార్ గారు రంగమ్మత్త పాత్ర ఇచ్చారని ఆట పట్టిస్తుంది రోజా. ఇదే సుకుమార్ గారు నన్ను చూసుంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేవారని చెబుతుంది రోజా. అప్పుడు అల్లు అర్జున్కి ఫీలింగ్స్ వచ్చేవో లేదా ఆడియన్స్కి మాత్రం నిన్ను చూస్తే ఫీలింగ్స్ చచ్చేవో అని అనసూయ కౌంటర్ వేసింది. ఎవరికి వయసు ఎక్కువ అనేది ఫొటోస్ చెబుతాయని అనసూయ, రోజా అనుకుంటారు. ముందుగా సూర్యకాంతంతో రోజా ఫొటోస్ రావడంతో ఆమె షాక్ అవుతుంది. అయితే నా ఫోటోలు సరే గానీ నీ ఫొటోస్ కూడా ఉన్నాయి అని చెప్పడంతో మహాత్మా గాంధీతో అనసూయ ఉన్న ఫొటోస్ చూపించడంతో రంగమత్తమ్మ షాక్ అవుతుంది. మీరు ఫ్రీడమ్ ఫైటర్ అని నాకు తెలియదంటూ సుడిగాలి సుధీర్ పంచివేయడంతో అనసూయ అతనిని చంపేస్తాను అంటుంది. ఆ తర్వాత పిల్లల్ని జనాభా లెక్కల ఆఫీసర్స్గా పంపించి ఇంట్లో వాళ్ళ వివరాలు, వయసు వివరాలు కనుక్కోవడం నవ్వు తెప్పించింది. మరి అనసూయ, రోజాల వివాదం ఎలా ముగిసిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.